హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీస్ వ్లాగ్స్. నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. నిన్న వంశీ నేను వెళ్ళాం కదా, ఈరోజు అయితే నేను వెళ్తున్నాను అనమాట నా గురించి. సీతంపేటలో అయితే ఆటో అయితే ఎక్కేసాను. గ్రీనరీ చూడండి ఎలా ఉందో. వర్షాలు పడితే మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ పాలకొండలో కూడా దిగేసాను అనమాట. ఫస్ట్ ఒక బస్సు అయితే ఎక్కాను. ఇదైతే అప్పుడే తీయడనేసుకొని ఇంకో బస్ కోసం అయితే ఎక్కేసాను అనమాట, ఆ పక్కన పెట్టారని. అండ్ అక్క వాళ్ళది షాప్ ఓపెనింగ్ కూడా ఈరోజే అనమాట. సో అది కూడా కొంచెం వేగంగా వెళ్దాం అనేసుకొని ఇంకా వేగంగా బయలుదేరాను. బట్ అప్పటికే లేట్ అయిపోయిందనమాట. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇది నేను దిగవలసిన ప్లేస్లో అయితే ఆపరట ఎక్స్ప్రెస్. ఇది చూడండి మా వైపు అనమాట ఈ ఊరు. బట్ ఎటువైపు చూసినా మా పొలాలు అవన్నీ ఉంటూ ఉంటాయి. ఆగా మాట్లాడుకున్న ముందర వచ్చేసింటే అయిపోతున్నా. ఇదైతే మా కాలేజ్ దగ్గర అనమాట. అక్కడ నుండి ఇక్కడ వరకు నడుచుకొని వచ్చేవాళ్ళం. ఈ గడ్డలో అయితే ఆడుకునే వాళ్ళం కూడా. బాక్సులు ఎవరికైనా వేరగట్టం ఐడియా ఉండుంటే, ఇక్కడ కనూస హాస్పిటల్ ఉంటుంది కదా, ఆ దగ్గరలో అయితే స్పేర్ పార్ట్స్ అయితే పెట్టారు, బైక్వి అండ్ 3 వీలర్స్వి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోండి. ఇదిగోండి ఇక్కడే అనమాట షాప్, పెద్దదే. ఓపెనింగ్ అయితే బాగా అయిపోయింది. మా వైపు విలేజ్ నేములు అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. అదేంటి ఆ ఊరు అనేసుకొని అయితే అనుకుంటారు. నడుకూరు అనమాట. నడుకూరులో అయితే పార్వతీపురం బస్ అయితే ఎక్కాము అండ్ దిగేస్తున్నాం కూడా. 10:30 అయితే అయ్యిందనమాట మేము పార్వతీపురం రీచ్ అయ్యేసరికి. అండ్ వెంటనే ఇంకా బొబ్బిలి బస్సు కూడా ఉంది, బొబ్బిలి బస్సు కూడా ఎక్కేసాం అనమాట. మేమైతే బొబ్బుల్లో చాలా ఫేమస్ డాక్టర్ అంట అతను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మేమైతే వెళ్తున్నాము, నేను. అమ్మ అయితే పక్కన బస్సులో కూర్చొని ఇంకా కొంత నిద్ర అయితే చేసేస్తుంది బస్సు ఎక్కగానే. అండ్ ఇదైతే బొబ్బులు అనమాట. బొబ్బుల్లో అయితే దిగేస్తున్నాం. ఫుల్ వర్షం. తీసుకెళ్తావా? ఎక్కడికెక్కడో 100 రూపాయలు అడుగుతారు. బొబ్బుల్లో ఫేమస్ డాక్టర్ అయితే అన్నా కదా, అతనే ఉప్పు డాక్టర్ అంట. బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళ సన్ అయితే చూసుకుంటున్నారు. అతనైతే చనిపోయారంట. మా ఊర్లో వాళ్ళందరూ కూడా ఈ డాక్టర్ దగ్గరికే వెళ్ళేవారు. సో మేము కూడా ఇక్కడికే ప్రిఫర్ చేసామన్నమాట వెళ్ళడానికి. మెడిసిన్ అయితే తీసుకున్నాము. బట్ అప్పుడు పాత రిపోర్ట్లు ఉండడం వల్ల కొత్తగా అయితే స్కాన్ అయితే ఎక్కువగా చేయలేదు. ఓన్లీ అల్ట్రా స్కాన్ అయితే చేశారనమాట. అదంతా ఇంకా ఏ ప్రాబ్లం లేదు అనేసుకుని అయితే అన్నారు. పద నాకు ఆకలి ఇట్లేదు. అండ్ రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట హాస్పిటల్ నుండి. అండ్ బస్సు కూడా ఎక్కేసినాము. మెయిన్ రోడ్లో అనమాట హాస్పిటల్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే బొబ్బుల్లో ఉండేవాళ్ళు వెళ్ళండి. ఎన్ఆర్ఐ హాస్పిటల్ అనేసుకుని అయితే ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి అయితే నాకు దోశలు తిను అనేసుకుని అయితే చెప్తుంది. ఆ మాటలు అదే అనమాట. అక్కడ నుండి నడుచుకుని వచ్చాక ఇదైతే బొబ్బులి బస్ స్టాప్ అనమాట. బట్ ఎక్కడ ఏ బస్సులు ఆగుతాయి అనేది మనకైతే కొత్త ప్లేస్లో తెలియదు కదా. సో అడిగేసుకొని ఇంకా ఎక్కాము. అండ్ అమ్మ అయితే ఇంకా టికెట్స్ కోసం డబ్బులు తెస్తుంది. అండ్ ఇదైతే సీతానగరం దగ్గర రైల్వే స్టేషన్. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ ఏదో ఇదైందంట. సో లారీలు కూడా ఇటు నుండే రావడం, ఫుల్ ట్రాఫిక్. చాలా ఒక 1/2 అవర్ ఇలా లేట్ అయిపోయిందనమాట. మేము పార్వతీపురం చేరేసరికి. చాలా చిన్న రోడ్డు. మాకైతే ఎక్కడ వెయిటింగ్ అయితే లేకుండా ఎక్కడికక్కడ బస్సులు అయితే ఈజీగా దొరికేసాయి. ఒక్కోసారి అయితే మాకు చుక్కలు కనిపిస్తాయి అనమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెంటనే బస్సులు అయితే ఉండవు. ఒక పావు గంట అయితే వెయిట్ చేయాల్సి వచ్చేది. నాన్న అయితే పార్వతీపురంలో జాబ్ చేసేవారు అనమాట. పోస్టల్లో పోస్ట్ మ్యాన్గా, ఆర్మీ పోస్టల్లో. ఫస్ట్లో అయితే ఇక్కడ మాతో పాటు ఉండేవారు కాదు. మేము ఎక్కడైతే నాన్న ఎక్కడో ఉండేవారు, ఉదంపూర్ అండ్ జమ్మూ కాశ్మీర్ అక్కడ చేసేవారు. 2003 వరకు ఇంకా నాన్నతో పాటే ఉండేవాళ్ళం మేము కూడా. తర్వాత అయితే ఇక్కడికైతే వచ్చేసారు. అండ్ ఇదైతే వేరగట్టం దగ్గరలో మా అక్క వాళ్ళ షాప్ అన్నా కదా. సో వస్తుంది తీసుకొని ఇలా వీడియో అయితే తీశాను. కనూస హాస్పిటల్ అన్నా కదా, ఇదే అనమాట వేరగట్టంలో కనూస హాస్పిటల్.
అండ్ ఆ దగ్గరలోనే ఇంకొంచెం ముందరికి, బట్ కొంచెం డౌన్కి ఉందన్నమాట షాపు. బట్ పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ కనుస హాస్పిటల్ దగ్గర ఇంకా స్కూల్ కూడా ఉన్నా. అండ్ ఇదిగోండి ఇదే అనమాట షాపు. ఆ పక్కనే రెస్టారెంట్ ఉంది. అమ్మ మళ్ళీ పడుకుని పోయింది. నాకైతే ఇంటి నుండి వచ్చినప్పుడైతే నిద్ర రాలేదు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడైతే ఫుల్గా వచ్చిందనమాట. నేను వచ్చానైతే అమ్మ అయితే నైట్కి చికెన్ అయితే చేసింది. అండ్ అయితే తినేస్తున్నాం అనమాట అందరం ఒకేసారి. ఇక్కడ రేగులపాడులో అయితే ఇంకా వేగంగానే తినేస్తాం. 8 కల్లా ఇంకా భోజనాలు అయితే అయిపోతాయి. సీతంపేటలో అయితే 9:30, 10 అయితే అవుతుందన్నమాట. ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. శ్రావణ శుక్రవారం ఈరోజు. సో అమ్మ అయితే పువ్వుల దండ అయితే కుట్టింది. అండ్ ప్రసాదం అయితే పాయసం అయితే చేసింది అనమాట. ఫస్ట్ అయితే పూజ అయితే ఎప్పుడూ అయిపోయింది. ఫస్ట్ వారమే చేసింది. ఈ రోజైతే నార్మల్గా శ్రావణ శుక్రవారం కదా అనేసుకుని ఇంకా దీపం అండ్ ప్రసాదాలు అయితే చేస్తుంది. ఇంటి పని అయితే ఈ 3 రోజుల నుండి అయితే చేయట్లేదు. సో అందుకోసం ఇప్పుడైతే ఖాళీగా ఉందన్నమాట అమ్మ. లేదంటే ఇంకా పనికే వెళ్ళిపోయేది ఇంటి పని చేయించడం కోసం. అండ్ ఈ విధంగా అయితే మా దేవుడి పూజ అయితే అయ్యింది. ఎలా ఉందో ఏంటనేసుకుని అయితే కామెంట్ చేయండి. ఇదిగోండి మీకైతే ఇది టీవీ పలకలు అయితే చూపించా కదా, ఈ మిడిల్లోదనమాట ఇది డిజైన్. అండ్ ఇది ఒకటి దేవుడి గది ఇది. అండ్ ఇది పైకి మెట్లు మీకు చూపించిందే కదా. ఓ కిచెన్ అయితే అప్పుడు మీకు సెట్ చేసినట్టు చూపించలేదు. ఇది ఉన్న కిచెన్ది. ఇలా పాలక పెట్టేసాము. ఇది డైనింగ్ టేబుల్ అనమాట. ఇటువైపు 2 మెంబర్స్, ఇటువైపు 2 మెంబర్స్ కూర్చుంటారు. అవి స్లేడీలు ఈ ఒక్క రూమ్కే ఇచ్చాము. ద్వారబంధాలు అయితే పూజ అయిందంట. ద్వారబంధం ఎత్తడం అంటారు కదా, అదైతే అయ్యింది. మామూలుగా అయితే ఇది ఫ్రిడ్జ్ కోసం అనేసుకొని ఇలా ఉంచారు. కాకపోతే సెట్ అవ్వలేదు అనుకుంటా. ఇలా కబోర్డ్లా పెట్టేశారు ఇంకా. అండ్ ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం. ఈ స్టెప్స్ పైన ఏ మార్పులు అయ్యాయో ఏంటని చూద్దాం. ఈ బాత్రూమ్ అయితే మీకు తెలిసిందే కదా, మొన్న చూపించాను. ఇదైతే సెల్ఫ్. మధ్యలో ఇది ఒక పిల్లర్ అయితే వచ్చింది అటు కిటికీ మధ్యలో, అంటే కొంచెం ప్లేస్ కవర్ అవ్వడం కోసమని. అదొక సెల్ఫ్. అండ్ ఇదొకటి. పైదైతే ఇంకా సెక్షన్లో అంటారు కదా, అదైతే అవ్వలేదు. ఇది ఉంది. ఇక్కడ పిల్లర్స్ లాగా ఇచ్చారు. ఇది ఒకటి అనమాట. ఇప్పుడు ఇంకా పైకి వెళ్దాం. ఇంకా మేడ పైకి అయితే వెళ్దాం. ఇదొక బెడ్రూమ్ చూపిస్తాగండి. ఇదొక బెడ్రూము. ఇది హాల్ లాగా అనమాట. మిడిల్లో కనిపిస్తుంది కదా ద్వారం లాగా, అదొక బెడ్రూమ్. ఇది చిన్నది వస్తుంది, అదేమో కొంచెం పెద్ద రూమ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మేడ పైకి వెళ్దా. అమ్మ అయితే తారబానికి కప్పమని చెప్పింది అనమాట. పైన ఒకటి ఇదొకటి ద్వారబంధం అయితే ఎత్తారు. ఇప్పుడైతే మేడ పైకి వెళ్దాం. ఈ పైన పని ఉన్నట్టుంది. కార్బన్ దేనికి కట్టమంది నాకైతే అర్థం కావట్లే. ఈ వెనకైతే ఈ గోడ కూడా కట్టారు. మొన్న పెట్ట గోడ అయితే లేదు కదా.
వెనక్కి సీనరీ. మొత్తం వర్షాలు పడడం వల్ల గడ్డి బాగా మొలిచేసింది. ఇదనమాట. ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ 2025కి కంప్లీట్ అవుతుంది. అప్పుడైతే ఇంకా మీకు ఫుల్గా వస్తుంది. అండ్ ఎప్పుడెప్పుడు వస్తుంటానో అప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇంటి గురించి. ఈ మెమరీస్ అన్నీ మన వీడియోస్లో ఉంటే ఫస్ట్ ఇలా ఉన్నది అలా అయ్యింది ఇల్లు అనేసుకుని అయితే ఉంటుంది కదా. సో అందుకోసం ప్రతిదీ కూడా క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటి అనేసుకుని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.